అంజనాద్రి గ్రామంలో హనుమంతు అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఆ గ్రామంపై పాలెగార్ల దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తుంటాడు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదిరించడానికి ప్రయత్నించే క్రమంలో చావు దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించని విధంగా అద్భుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారిన విషయం తెలుసుకున్న మైకల్ ఆ గ్రామానికి వస్తాడు. అంజనా గ్రామంలో అంజనమ్మకు హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? గ్రామంలోని మీనాక్షి ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏమిటి? పాలెగాల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకున్న మైకల్ దుష్ట పన్నాగాలకు హనుమంతు ఎలా చెక్కుపెట్టాడు? ఈ దుష్ట శక్తులను ఎదిరించే క్రమంలో ఆంజనేయ స్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది అనే ప్రశ్నలకే సమాధానమే ఈ సినిమా కథ. మైకల్ తన బాల్యంలో సూపర్ హీరోగా మారడానికి తన కుటుంబానికి చేసిన ద్రోహం అనే పాయింట్తో సినిమాను డిఫరెంట్ జోనర్లోకి తీసుకెళ్లాడు. హాలీవుడ్ ఫ్లేవర్తో కథను నడిపించిన ప్రశాంత్ వర్మ ఆ కథను అంజనాద్రి తీసుకెళ్లి హనుమంతు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చకాచకా జరిగిపోయింది. రుధిరమణి లభించిన తర్వాత కథ ఎమోషనల్ గాను అలాగే కామెడీగాను సాగిపోతూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. సత్య గెటప్ శ్రీను కామెడీ సినిమాను మరింత ఫన్నీగా మార్చిందని చెప్పొచ్చు. ఓ మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ను ముగించిన సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా డైరెక్టర్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో కొంత కంటెంట్ను సాగదీసినట్లు అనిపించిన మైకల్ క్యారెక్టర్ యాంగిల్ కథను నడిపించడంతో ఇంట్రెస్టింగ్ జోనర్లోకి వెళ్ళిందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు సన్నివేశాలు క్లైమాక్స్ ఎపిసోడ్ను నడిపించిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు భక్తిభావంతో కూడిన ఎనర్జీని హై లెవెల్లో ఇంజెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీక్వెల్కు లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశాడని చెప్పవచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హనుమంతుగా తేజ సజ్జా అల్లరి చిల్లరి అబ్బాయిగా తనకే తెలియని శక్తి ఆవహించిన యువకుడిగా, ప్రేమికుడిగా, సోదరుడిగా, అలాగే ఊరి ప్రయోజనాలకు కాపాడే పౌరుడిగా పలు కోణాలు ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అతడికి ట్రైలర్ మేడ్ క్యారెక్టర్లో తానేంటో రుజువు చేసుకున్నాడు. ఇక మీనాక్షిగా అమృత అయ్యర్, హనుమంతు సోదరి అంజనమ్మ, వరలక్ష్మి, శరత్ కుమార్, మైకల్గా వినయ్ రాయ్ తమ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఇక గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ నవ్వులు పువ్వులు పూయించారు. టెక్నికల్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హనుమాన్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీట్లకు తెరకు అత్తుకుపోయేలా సినిమా రూపొందించారు. ఎడిటింగ్, ఇతర విభాగాలు పనితీరు బాగున్నాయి. తాను నమ్మిన కథను ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి అభినందించాల్సిందే. సినిమాపై ఉండే తన తపన, అభిరుచి ఏమిటో నిర్మాత చూపించాడు. డివైనిటీ, లవ్, ఎమోషన్స్, కామెడీ తదితర అంశాలతో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించినా క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం తప్పలేదనిపిస్తుంది. కొన్ని విషయాలు లాజిక్ అందకుండా ఉన్నా అవి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పవనిపిస్తుంది. హనుమంతుడిపై భక్తిభావం, హిందూ పురాణాలను గుర్తు చేసే విధంగా హనుమాన్ ఉంది. ఈ సినిమా తప్పకుండా థియేటర్లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాను థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకోకండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.